అందరికీ నమస్కారం. సురాగ కోకిల వీడియోస్కి స్వాగతం అండి. మందార పూల టీ. ఈ టీని మనము తయారు చేసుకోవడానికి ముందు మనము కొన్ని మందార పువ్వులను సేకరించాలండి. మన మేడ మీద అయితే చక్కగా మనకి మందార పువ్వులు మొక్కలు నేను వేశాను. ఈ పువ్వులను అంటే ఎర్రగా ఉన్న ఈ పువ్వులు నేను ఇప్పుడు ఈ మన మందార టీ కోసము అవి నేను తుంచుతున్నాను. ముందు ఈ పువ్వులను ఎండలో ఎండబెట్టి మరికొంతసేపు నీడలో ఆరబెట్టి ఇవి బాగా ఆరిన తరువాత ఈ పువ్వులను ఎండిపోయినటువంటి ఈ పువ్వులను తీసుకెళ్ళి మనం ఏదైనా బాక్స్లో వేసి గట్టిగా గాలి చొరబడకుండా మూత పెట్టేయాలండి. ఇలా మూత పెట్టిన వాటిని మనము స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు బాగా పువ్వులు ఆరిపోతే ఎక్కువ పువ్వులు మీరు సేకరించినట్లయితే వాటిని మీరు ఎండబెట్టి మిక్సీ కొట్టి ఇలా ఏదైనా బాక్స్లో వేసి మీరు ఒక దగ్గర నిల్వ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బాగా ఎండిపోయిన ఈ పువ్వులను ఒక గ్లాస్ నీళ్లు వేసి ఆ మరుగుతున్న నీళ్ళల్లో ఈ మన ఒక మనిషికి అంటే ఒకరికి తాగాలనుకునేటప్పుడు ఒక 2 పువ్వులను ఇందులో వేయాలండి. ఈ ఆరిపోయిన ఎండిపోయిన పువ్వులను ఇలా బాగా నీళ్ళల్లో ఉడికించిన మందార పువ్వుల నీళ్లను మనము వడపోసి తేనెతో కానీ నిమ్మరసంతో కానీ మనకి ఎలా అవకాశం ఉంటే అలా తీసుకోవచ్చండి. అసలు మందార పువ్వుల టీలను తీసుకోవటం వల్ల మనకు కలిగే మేలు ఏంటంటే జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం రక్తపోటు 10 పాయింట్ల వరకు తగ్గినట్లు గుర్తించారండి. అంతేకాకుండా జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం మందారం టీ కొలెస్ట్రాల్ స్థాయిలను 22% వరకు తగ్గిస్తుందని నిరూపించారు. 2022లో జామ్రోజిక్ అనే ఒక పరిశోధకుడు ఈ పువ్వుపై అధ్యయనం చేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు అని నిరూపించాడండి. అంతేకాకుండా 2021లో సనదీరా అతని సహచరులు ఈ పువ్వులపై చేసిన అధ్యయనం ప్రకారం చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదని తెలియజేశారండి. మందార పూల టీలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని గబగబగా లేచిపోయి మందార పూలను సేకరించి ఎండబెట్టి ఆరబెట్టి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి రోజుకి 5-6 సార్లు తాగేస్తానన్నా అని అనుకుంటే అది కుదరదండి. ఎందుకంటే ఏది కూడా అతిగా తీసుకోకూడదు. మేలున్న చోటే కీడు కూడా ఉంటుంది, లాభం ఉన్న చోటే నష్టం కూడా పొంచి చూస్తుంది. అది మనం గమనించాలండి. మందార పూల టీని అతిగా తాగటం వలన గ్యాసు, పొత్తు కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయండి. మహిళలు అంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి పాలను కలిగి ఉన్నప్పుడు మందార పూల టీని తాగకూడదు. ఏదైనా వ్యాధితో మీరు బాధపడుతున్నట్లయితే అటువంటి వారు మందార పూల టీని తాగకూడదు. దయచేసి ప్రతి విషయాన్ని గమనించి అది మీ శరీరానికి సరితూగుతుందో లేదో సరిపోతుందో లేదో తెలుసుకొని మీరు ఏదైనా తీసుకునే ముందు దాని వైద్యుల సహాయాన్ని పొంది తీసుకుంటారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మీ సహాయ సహకార ప్రోత్సాహాలను అందిస్తారని ఆశిస్తూ మీ స్వరాగ కోకిల వీడియోస్.